ఓం గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాం శృణ్వన్నోతిభిశ్చేదసాదనం స్వాహా శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే రుద్రాయ స్వాహా. నమస్తే రుద్రమణ్యవర్గోదైషవే నమః. నమస్తే ధర్మనే బాహుభ్యాం నమః స్వాహా. సాకేతువదనాజగం బహుమతే నమః. శివాసర్వ్యాయాతవదయా నమోద్రురయ స్వాహా. శివాకరోరకారాకాశిని త్వయానస్తరువాశంకరయాగిరిశంకాభిజాకశీ స్వాహా. యామిలింగదంతహస్తే విభజ్యస్తవే శివాంగిరమాయకం సే పునరంజగత్ స్వాహా. ఆరు నక్షత్రాలకి అలాగే 2 గ్రహాలకి పూర్తిగా హోమం జరుగుతుంది. ఇవాళ మధ్యాహ్నం జరిగేది సూర్యుడు చంద్రుడు. ఆ ఇద్దరికి సంబంధించిన గోధుమలు ధాన్యం పెద్ద చెప్పు చేంబర్ నిదానంగా రహస్యంగా చెప్పకుండా సూర్యుడికి బాగా చెప్తే మంచిది. ఎందుకు అంత నిదానంగా చెప్తున్నా? నేను ఒక్కడిని పొద్దు నుంచి వస్తూనే ఉన్నాను. మీకు నీరసంగా ఉందండి చెప్పండి. సూర్యారిష్టే సంప్రాప్తే సూర్య పూజాం చకారయేత్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్రపూజాం చకారయేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయే దధి శంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అయిన తర్వాత పూర్ణావతి హోమం జరుగుతుంది. పూర్ణావతి హోమం కాగానే అవభృత స్నానం. మేమందరూ ఎక్కడ కూర్చున్నారో అక్కడికి అవభృత స్నానం వస్తుంది. అవభృత స్నానం అయిన తర్వాత ప్రదక్షిణం చేసి నవగ్రహాలకి లోపలికి వెళ్ళేందుకు అవకాశం లేదు ఈ 7 రోజులు. మామూలుగా లోపలికి వెళ్ళమంటే దాని మీద అంతా పంచదార బెల్లాన్ని పారపోసేసి చేమల్ని ఏమని దోమల్ని కట్టి చేస్తారు. అది కాక నవగ్రహాలకి పూర్తిగా రక్షాబంధన ధారణ చేయడం జరిగింది కనుక
ఈ 7 రోజులు నవగ్రహ మండపం చుట్టూతా ప్రదక్షిణం చేసే అవకాశం ఉంది. అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా ప్రదక్షిణాలు చేయండి. నవగ్రహ ప్రదక్షిణం చేసి ఆ ప్రసాదం ఇస్తారు, హోమరక్ష ఇస్తారు. అన్నీ కూడా ఇవాళ అర్ధనారీశ్వర స్వామి వారి దగ్గర తీర్థము, పాదుకలు, హోమరక్ష ఇక్కడ ఇస్తారు. బయట ప్రసాదం ఇస్తారు, తీసుకోండి. సాయంకాలం 3 గంటల నుంచి జపము, హోమము జరుగుతాయి, మంటపారాధనలు జరుగుతాయి. ఆ కార్యక్రమాలకు అందరూ రండి. వ్యక్తులందరూ మధ్యాహ్నం 3 గంటలకు దేవాలయం దగ్గరికి రండి. మీ ఆరుగురు కూడా సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలలో ఇక్కడ ఉంటే మంటపారాధన అవ్వాలి. ఆ తర్వాత హోమం జరుగుతూ ఉంటుంది. మీ ఆరుగురు కూడా ఇక్కడ ఉండండి. అవకాశం ఉన్న ఎక్కువ మంది భక్తులు రండి. వచ్చిన వాళ్ళు ఊరికే కూర్చొని కబుర్లు చెప్పుకోవడం కాదు, అక్కడ రాసి పెట్టినటువంటి నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి. దాని యొక్క విశిష్టతను మళ్ళా మీ అందరికీ తెలియజేస్తాం. ఆ నవగ్రహ స్తోత్రాలు చక్కగా చదువుకుంటూ ప్రశాంతంగా కూర్చొని జరిగే కార్యక్రమాన్ని చూడండి. మీ ఆరుగురు లేదు నుంచోండి. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుంటే వెనకాల వాళ్ళకి కూడా పూర్ణాహుతి కనిపిస్తుంది. అందరూ కూర్చునే ఉండండి. మీ ఆరుగురు మాత్రం లేదు నుంచోండి. వాళ్ళకి నమస్కారం చేయించులే. ओम सप्तदे अग्ने समिधः सप्तजिह्वा सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा इदन्ति सप्तयो मेरा प्रणस्वा घृतेन स्वाहा अग्नये सप्तदे नमः भुजवृत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति तपोधयं वै అర్ధనారీశ్వర స్వామికి ఈ ధాన్యాలన్నీ అతమే భూయా సర్వం సర్వమే భూయా పూర్ణమే పూర్ణమే భూయా అక్షతమే చేస్తా